గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ అధినేత సీఎం అరాచకాలతో అంటగాగిన ఐఏఎస్ అధికారులకి మారిన చంద్రబాబు నాయుడు చుక్కలు చూపిస్తున్నాడు. 2019 ఎన్నికలకు ముందు ద్వివేది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉండేవాడు. కనీసం చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన వెలగబెట్టాడు. తెలుగుదేశం పార్టీ నేతల ఆర్థిక మూలాలన్నీ దెబ్బతీసే విధంగా గొట్టిపాంటి రవి లాంటి గ్రానైట్ వ్యాపారుల మీద 279 కోట్ల రూపాయల పెనాల్టీ, ఆయన కంపెనీకి చెందిన 100 కోట్ల రూపాయల యంత్రాలను ఉల్లిగడ్డలు వేసుకోవాల్సింది. ఇలా ఒకరు ఇద్దరు కాదు, తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉన్నవారు, తెలుగుదేశం పార్టీ నేతలు, వారన్నీ కంకర్ మిషన్లు, గ్రానైట్, ఏవైతే మైనింగ్ ఉన్నాయో మైనింగ్ మొత్తాన్ని పెనాల్టీలు వేసి అవి వారు పనిచేసుకోకుండా చేశారు. తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో నెట్టడంలో ఈ ద్వివేది కీలక పాత్ర పోషించాడు. చంద్రబాబు నాయుడు 10 రోజుల క్రితం జరిగిన ట్రాన్స్ఫర్స్లో సరే సావని ముండా కొడుకు వాళ్ళు ఏదో ఒత్తిడి అయితే చేశారని చెప్పేసి కార్మిక శాఖకి ముఖ్య కార్యదర్శిగా వేశాడు. ఇక సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అభిమానులు ఈ ద్వివేది చేసిన అరాచకాన్ని, బాబు గారు నువ్వు తట్టుకోగలవు కానీ మేము తట్టుకోలేము నాయన, కనీసం నీకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం సీఎంగా ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకుండా బెంట్ల మీద కూర్చోబెట్టిన వాడికి నువ్వు తీసుకుపోయి ఎంత పదవి ఇచ్చినావు, మేము మాత్రం అంగీకరించేది లేదు అని సోషల్ మీడియాలో వెంటబడడంతో చివరికి చంద్రబాబు నాయుడు కూడా ఆ ముండాగొడుగుని అర్జెంటుగా తీసిపడేయండి, ఆ జీఏడీలో రిపోర్ట్ చేసుకోమన్న తర్వాత చూద్దాం అని చెప్పేసి ఇప్పటికే జీఏడీకి వేసిన ముత్యాల నాయుడు, ద్వివేది వాళ్ళ లిస్టులో పోయి శ్రీలక్ష్మి, కృష్ణబాబు వాళ్ళ లిస్టులో పడ్డాడు. ఇలాంటి కీలక ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల లిస్టు మొత్తం బయటకు తీయండి, వెంటాడండి. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ లాంటి వారిని రాష్ట్రంలో లేకుండా జీఏడీలో ఉంచి వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. అందువల్ల వాళ్ళని రిలీవ్ కూడా చేయవద్దు. రిలీవ్ చేస్తే మళ్ళీ తెలంగాణకి, ఢిల్లీకి వెళ్ళి వైసీపీ అధికార ప్రతినిధులుగా పనిచేస్తారు. ఇక్కడే ఉంచండి. వారి మీద గడిచిన 5 సంవత్సరాలుగా వారు చేసిన అరాచకాలన్నీ బయటికి తీసి వారి భరతం పట్టాలని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.